వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. నిన్నటి దినం మేము చదువుకున్నాము, అదే వాక్యం చదువుకొని ముందుకున్నాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. అందరూ చదువుతాము. ఇది ప్రాక్టికల్ కాబట్టి మీరే చూడాలి. కొన్ని ప్రశ్నలు వేసుకుంటాము, చెప్పుకుంటాము, సమాధానం చెప్పుకుంటాము. ఇప్పుడు తీరి నేర్చుకున్నాము. పరిశుద్ధులు ఎలా ఉంటారు, సంఘ బాధ్యత ఎలా ఉంటాయి, సంఘస్థలు ఎలా ఉండాలి, సంఘానికి దేవునికి ఎంత సంబంధం ఉందో నేను కూడా మనం చక్కగా నేర్చుకుంటాము. కొలసే పత్రిక, తెస్సలోనిక పత్రిక 2 కూడా చాలా పత్రికలే మనకు నేర్పుతున్నాం. సంగతి వచ్చారు పిల్లరా, మనకు ఈ వాగ్దానాలు కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రులుగా చేసేందుకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడా, నీ విడుదల మేము చేరువచ్చున్నాము. ప్రభు మాకు అవసరమైనటువంటి ఆలోచన దయచేయండి. మానవులు ప్రభు మమ్మల్ని ఏ రీతిగా ఉండాలని మీరు కోరారు, ఆ రీతిగా ఉండడానికి మీ అందరూ కూడా మాతో ప్రభావ జీవించడానికి తగిన ఏర్పాటు చేసే ఆ గ్రంథం ఇచ్చాను. ఆ గ్రంథం మేము తెలుసుకున్నాను. ఏది సత్యమైందో, ఏది మాట్లాడు, ఏది ఖ్యాతి కలదో, ఏది రమ్యమైందో, ఏది అసత్యమైనదో, ఏ మార్గంలో వెళ్ళకూడదో అన్నింటినీ మాకు తేటగా అందించడానికి మీ గ్రంథాన్ని మా భాషలో రాసించాలని స్తోత్రాలు. ధ్యానించవచ్చు పని మా రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్ఠుడు తృప్తిగా అడిగి వేడుకోవచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ప్రియులారా అనగానే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు ప్రియులో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం, ప్రత్యేకంగా ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే మధ్యలో చూడండి, మన పైన ఉన్నటువంటి ఆ పదాలు 16, 17, 18 అనగా 6వ అధ్యాయం 16, 17 పద్యంలో ఉన్నటువంటి మాట ఒక చిన్న స్టేట్మెంట్ చేసిందంటే, మనం జీవగల దేవుని ఆలమై ఉన్నాము. మనం అంటే ఆ పౌలు భక్తులు కలుపుకున్నాడు. పౌలు భక్తులు ప్రభువుని నమ్మినవి. ఇక్కడ చెప్పాలంటే కొరింథీ సంఘస్థులు. కొరింథీ సంఘస్థులు అందరూ కూడా మొట్టమొదట యేసు ప్రభువును నమ్ముకొని పరిశుద్ధులు అయ్యారా కాదా, దానికి ఆధారం మనకి ఏమైనా ఉందా? సంఘస్థులు, సంఘంలో ఉన్నటువంటి వారు పరిశుద్ధులు అనేటువంటి ఆ యొక్క అంశం వరకు సంఘస్థుల గురించి మనకు లేఖనం చెబుతుందా లేదా? మొదటి అధ్యాయం మొదటి రోజు మనం చెబుతున్నాండి. ఎవరి గురించి మాట్లాడుతుంది? చదవండి, ఎవరు చెప్పండి. అనగా దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ యొక్క వచనంలో కూడా పరిశుద్ధత యొక్క వాల్యూ ఇస్తున్నాం. అనేక అని చెప్పేసి రాశారు. పరిశుద్ధపరచబడినవాడు కదండి. అంటే యేసుక్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడ్డాం. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే ఆయనే మనం విషయంగా రక్షణ నడిపించాలి. అలాంటి మనము ఇక దేవుని స్టాండర్డ్లో ఆయన పోలి నెలవాడు ఎలా నడుస్తున్నామో అభ్యంతరాలకు బైబిల్ మనకి కనిపిస్తాయి. కాబట్టి వాటి నుంచి బయటపడాలని ప్రభు మనకు కనిపిస్తున్నాడు కదా. సరే, ఆ మాటలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ చదివిన మాటల్లో మనకు కొన్ని వాగ్దానాలు కూడా ఇచ్చాడు కదా. ఎందుకు ప్రియమైన వారు చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి దాంట్లో పైన వచ్చిన. ఒకటి ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకున్న పోయినసారి, ఇది చెప్పాలంటే క్రైస్తవ వివాహం సంబంధించింది కాదు. వాడుకుంటాం, స్టేట్మెంట్ వాడుకుంటాము. ఏ స్టేట్మెంటు? విశ్వాసికి జోడు లేదు కాబట్టి అలాగ చేయకూడదని అది వివాహం మాట్లాడు. కానీ ఈ కాంటెక్స్ట్లో చెప్పింది సేవాపరంగా ఎవరైతే సేవ చేస్తున్నారో వారి యొక్క జీవితంలో అవిశ్వాసంతో మనము తోడుగా ఉండి పని చేయలేము. నిజమే, కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు కష్టంగానే వెళ్ళలేమండి అంటారు కొంతమంది. అప్పుడు ఏం చేస్తాము? మిగిలిన పడుకోవడం బలహీనైపోతుంది.
అంటే ఒక విషయం మీద వెళ్తున్నప్పుడు మనకేదో బలహీనత ఉంటే పక్కన నుంచి కానీ ప్రకవాడిని కూడా మనం చేస్తున్నారు ఆ యొక్క బలహీనత తీసేయడం. విశ్వాసికి అవిశ్వాసికి దేవుడు ఎక్కడ అంటే దాని అంశంలో చాలా విలువ కనిపిస్తుంది. అంటే అక్కడ ఒక చక్కని మాట మనకేం తెస్తుందంటే మన ఎందుకు ప్రియం అంటే కలిసి పనిచేసే వాళ్ళని, ఒకే ఆత్మతో కలిసి పనిచేసే వాళ్ళని. మేబీ ఒక్కొక్కరు వేరు స్థాయిలో ఉండవచ్చు. యవనస్తులు అయితే నుంచి ఈ రోజుల్లో జ్ఞానం కనిపిస్తుంది కదండి, అలాంటి వృద్ధులకు కొంచెం తక్కువ ఉంటుంది. యవనస్తులు ఇప్పుడు బాగా చక్కగా చదువుతున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి జ్ఞానం ఉంటుంది. కానీ వారితో కూడా మనం కలవాలి, మనం కూడా వారితో కలవాలి. అంటే వాళ్ళ ఆలోచనతో మనం వెళ్ళాలి, మన ఆలోచన అంటే ఇద్దరు కలిసిపోవాలి, ఎక్కడో చోట కాంప్రమైజ్ అవుతుంది. ఎందుకు ప్రివెంటివ్ వాళ్ళు అంటే కలిసి పనిచేసే వాళ్ళని అడ్జస్ట్ అవుతూ పనిచేస్తాము. ఇంకేం చెప్పడానికి మనకి దిగుబాట్లు కనిపిస్తుంది చూడండి. పని చేయడానికి మనం ప్రత్యేకత పడ్డాం కదా, అక్కడ రాయబడిన మాట్లాడంటే ప్రత్యేకమైన విశ్వాస చూడండి అక్కడ విశ్వాసకి అవిశ్వాసకి ఇజ్జుడు ఎక్కడ ఉన్నాయి కదా, అంటే అర్థం ఏంటి? అక్కడ అన్న మాటలు మనకు కనిపిస్తుంది కదా, అక్కడ జ్ఞాపకం చేస్తాం ఏంటి ప్రత్యేకమైనది ఉండాలి. ప్రత్యేకత ఆ రిలేషన్ అది చాలు. సరే ఇంకోటి వెళ్దాం, ఇంకెందుకు వెళ్దాం. ఎవరు మాట్లాడుతున్నారంటే చూడండి, ఆ యొక్క 18వ చివరి ఉంటుంది కదా, ఏమంటారు? ఎవరు చెబుతున్నారంటే అందరూ చెబుతారు సర్వశక్తి గల ప్రభువు చెప్పుతున్నాడు. ఈ రిలేషన్ ఎవరు చూస్తున్నారంటే మన యేసు ప్రభువు గొప్ప దేవుడు. ఆయన గురించి ప్రైవేట్ మాట అంటే సర్వశక్తి గలవాడు చెబుతున్నాడు. కాబట్టి మనం వింటున్నాం, విని ఏక మనసుగా కలిగిపోతున్నాడు. కాబట్టి మన ప్రియులు ఔర్భక్తంతో కలిసి పెట్టేటువంటి వీడియో పాట, కానీ మనం అనేటువంటి మాట పాడుకుంటున్నాం. అందరూ కలిసి ఒక అనుభవంలో వెళ్తున్నప్పుడు నిజంగా ఇది ఎవరు చెబుతున్నా నేనుగా చెబుతుంది ఆ మాట అని ఏమన్నాడు? సర్వశక్తి గల దేవుడు చెబుతున్నాడు. అది మాకు తెలుసుకుంటే నిజంగా అందరూ కూడా కలిసిపోతాం. దీంట్లో గొప్ప తక్కువ అనేది ఏమీ లేదు, కలిసి పని చేసుకుంటాం కదా. అంతేకానే ప్రియులు ఎక్కుతాం. ప్రియుల వాళ్ళు ఎందుకంటే అందరూ కలిసి దేవుని వల్ల ఎక్కుతున్నాం. సరే కిందకి వెళ్తున్నాం. ఇలాగ పనిచేస్తున్నప్పుడు కొన్ని సహజంగా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక మట్టి మన కాళ్ళకి వస్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు సహజంగా ఎవరెవరు చెబుతున్నారు కళ్ళు అనుకుంటారు. ఈ టౌన్లో ఇప్పుడు అంతా కూడా షూలు వీళ్ళు వేసుకోవడం మనకేం తెలియదు. విలేజ్కి వెళ్తే మాకు తెలుస్తుంది. ముందు కళ్ళు వరకు లోపల అంటారు, బయట ఉంటాయి నీళ్ళు. అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్ళామంటే కొంత మలినం అవుతుంది. విశ్వాసంలో మనం లోపంలోకి వెళ్తున్నాం కాబట్టి, విశ్వాసం లోపల నుండి వలస వెళ్తున్నాం కాబట్టి మనకు తెలియకుండా ఏదో రీతిగా మన యొక్క శరీరము, మన ఆత్మ రెండు కూడా కలుషితమైపోతాయి. ఏదో సందర్భం, ఏ మాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటి నుంచి మనం బయటపడాలి. అంతేకాని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. అవి ఏంటప్పుడు మనం ధ్యానానికి పోతున్నాం. ఏం చెప్తాను? నేను చెప్పాను క్లాసులో, మన క్లాస్ చూస్తుంటాను, ఆయన ఒకసారి స్టడీ చేస్తున్నాను. ఈ మాట ఒకసారి మనసులో పెట్టుకున్నాను కదా. ఇంకేమన్నాడు దాంట్లో? నేను వారిలో నివసించును, సంచరిస్తును, నేను వారి దేవుడు అన్నాను. అంటే వారికి మనకి ఒకే దేవుడు. అంటే పౌలు భక్తుడికైనా కొరింథీయులు వచ్చిన పొరపాటు చేస్తూ లోపల కొన్ని ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఎవరు పెట్టాలంటే దేవుని చేత ఎందుకు అన్నమాట. వారికి మనకు రిలేషన్ ఏర్పాటు చేశాడు. ఇంట్లో ఇద్దరు బిడ్డ ఉన్నప్పుడు ఒక బిడ్డ కొంచెం సరిగా చదువుకోలేదండి, వాడి మీద ఎక్కువ దృష్టి పెడతారు తల్లిదండ్రులు. బాగా ఉద్యోగం మనకి హాని చేస్తారు, వేరే సంగతి. అదే సందర్భంలో కొంచెం పక్కన పడతాయి. ఎవరైతే కొంచెం బాగున్నారో నిజమైన తల్లిదండ్రులు చేసిపోయారంటే కొంచెం బలహీనత ఉంటే వాడిని ఎదుగుతే పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానికి తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తారు. అలాగే మన ప్రభు సహోదరుడు చెప్పారు, ఎప్పుడు బ్యాక్ సైడ్ ఉంటే వాళ్ళ మీద మా మనసు ఉంటుంది అనుకుంటాడు. ఎందుకు బ్యాక్ సైడ్ అంటే కూర్చుంటారు సహజంగా, ఎందుకంటే కొంచెం మేనేజ్ చేసుకుంటారు అన్నమాట. ఏమో టీచర్ పని చేస్తారు కాబట్టి మా గవర్నమెంట్ ఆ టైంలో గవర్నమెంట్ దీన్ని బ్యాక్లాగ్ పీపుల్ అన్నారు. వాళ్ళకి వేరు చెప్పారు, వాట్ కైండ్ ఆఫ్ మెథడ్ దట్ యూ హ్యావ్ టేకెన్ అని రాయమని చెప్పమాట ఒకరి గురించి. సరే వాటి గురించి చెప్తాం, జ్ఞాపకం చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏర్చుకున్నామంటే ఎందుకు మన పిల్లలు అంటే మనందరికీ దేవుడు. అంతేగా చెప్పిన మాట రాయపిన మాట అంటే ప్రభు చెప్తున్నాను, నేను వారి దేవుడు, వారు నా ప్రజలు.
అద్భుతమైనటువంటి పౌరు భక్తులకి ఏ దేవుడు సంఘంలో చిన్నటువంటి పార్టీ కలిగి లేకపోతే చిన్న అడుగులు వేస్తున్న వారిని కూడా ఆయనే. కాబట్టి ప్రియులని చెప్పేసి మీరందరూ కూడా మధ్యలో ఒక రాశారు అన్నమాట. అదేమిటి చూద్దాం, దాన్ని బట్టి ధ్యానం చేస్తున్నాడు. ఏంటంటే దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవుని భయం లేకుండా లోకంలో జీవించకూడదు. పరిశుద్ధతను అంటే నేను ప్రశ్న ప్రకారం మీరును టీచింగ్ చేసుకుని లేకున్నారు కదా. సరే, ఇప్పుడు ఏది మన జీవితంలో శరీరం కలుషితం చేస్తుంది, ఆత్మ కలుషితం చేస్తుంది? ఇప్పుడు చెప్పాలి. మన శరీరాన్ని ఏది కలుషితం చేస్తుంది, లేక ఆత్మను ఏది కలుషితం చేస్తుంది? ఏ విషయంలో? దేవునికి ప్రియవారిగా ఉండడానికి, లేక అక్కడ చెప్పినట్టు భాషలో మన పరిశుద్ధం మనం కొనసాగించుకోలేకపోతున్నప్పుడు వచ్చే నష్టం ఏంటో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అక్కడ విందాం చెప్పండి. ఏమన్నా మీరు నేర్చుకొచ్చి ఉంటారు, స్టడీ చేసుకొచ్చి ఉంటారు. సరే, మీరు చెప్పాలి. శరీరానికి ముందు శరీరానికి కలుషం ఒకసారి ఒకరు మాట్లాడినారు. ఏంటది? జాగ్రత్తతో ఉన్నారు. తర్వాత ఇంకా శరీరానికి అసూయ అన్నారు. ఇంకా చెప్పండి, మీరు చెప్పారు కదా. సరే, ఇప్పుడు ఏం చెప్పాలి? శరీరానికి కలుషం అవుతుంది, జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏ విషయంలో జాగ్రత్త చూసుకో, తెలిసి చెప్తున్నాం. తెలుగు గురించి అనుకోవద్దు. అదే చెప్పండి. అది మైక్ తీసుకొని మీ దాంట్లో ఏంటి చెప్పండి. అందులో మనకు పాయింట్ కావాలి. అంటే వాక్యం చదవడం కాదు, మన పాయింట్ కావాలి. ఫస్ట్ తిమోతి చాప్టర్ 3:3. ఇక శరీరానికి కలిగినటువంటి కల్మషము 2 మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి మద్యపాని, 2 కొట్టువాడు. మద్యపాని పోయినసారి అనుకున్నాం కదా. మద్యపాని అర్థం ఏంటి? తాగుబోతుల విందులు, తాగుబోతుల విందులు. కొట్టువాడు అంటే తెలుసు కదా. చాలామంది భర్తలు భార్యలు కొడుతుంటారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది భార్యలు భర్తలై వారి ఉద్యోగాలు బట్టి, అంటే ఈ విషయం మనకి మాట్లాడకూడదు కదా, జరుగుతున్న చెప్పుకున్నాం. లేకపోతే ఇంటి స్టాండర్డ్ని బట్టి ప్రభు నడిపిలో ప్రభుత్వం వారు బాప్తిస్మం పొంది రక్షణ పొందిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసి వారి కుటుంబం ఏర్పాటు చేశారు. కానీ స్టాండర్డ్ వేరుగా ఉండవచ్చు. అమ్మాయి స్టాండర్డ్ హైగా ఉండవచ్చు, అబ్బాయి స్టాండర్డ్ తక్కువ ఉండవచ్చు. తర్వాత శరీరం వచ్చేస్తున్నాం మధ్యలో. ఎప్పుడు ఫస్ట్ బాగుంటుంది, మధ్య ఒకసారి వచ్చేస్తున్నాం. దీనికి కారణం అంటే ఎవరో ఉంటాడు, మా ఇద్దరు మా చెమటి ఎవరు ఉంటాడు. ఆ చెమటిన వారు బైబిల్ ఎవరున్నారు? సౌలు దావీదు చెడగొట్టిన వారు ఎవరు చెప్పండి. దురాత్మ పట్టుబడదాలు. సౌలుకి దావీదుకి మధ్యన గొడవ పెట్టడానికి కారణం ఎవరైనా చెప్పండి. స్త్రీలు. ఏమన్నారు స్త్రీలు? వాళ్ళు బాగానే హార చేశారు, స్త్రీలు బాగానే చూశారు. నిజమే కదా, కరెక్టే. ఆ విషయంలో ఏ విషయంలో సార్ తీయండి, బేబీ తీయండి. మొదటి సమయాలు చదువుతుండండి. ఫస్ట్ సమయాలు చెప్తారా వచ్చిన 17 చూడండి. యుద్ధం తర్వాతే కదా, యుద్ధం తర్వాత జరుగుతుంది కదా. 18 చూడండి. 18 6 7 చూడండి. చదివి కూడా చెప్పండి. చదవద్దు, చాలా టైం వస్తుంది. అది చదవద్దు. దాంట్లో మనం ఏం నేర్చుకోండి, అది కావాలి. వాళ్ళు ఏం చేశారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని. అంటే వాళ్ళు విన్నది తర్వాత వాళ్ళు గ్రహించింది కరెక్టే. ఎందుకు? ఒక వ్యక్తిని చంపడానికి ఎంత భయపడ్డారు వాళ్ళు. 40 రోజులు ఎదురు వచ్చాడు. 40 డేస్ కూడా మీలో ఒక్కరండి, నేను వస్తాను, నేను కానీ చేయకపోతే మీరందరూ అందరూ, అంటే మీరందరూ ఇస్రాయేల్ అందరూ, మీరందరూ మాకు దాసు అవ్వాలి. ఒకవేళ నేను ఓడిపోతే మా ఫిలిస్తీన్లు అందరూ కూడా మీ దాసు అయిపోతారు.
నిజంగా అందరూ భయపడుతున్నారు. కానీ దావీదు ప్రభు ఆధారపడి ఒక మాట మీద వచ్చాడు. ఏ మాట మీద వచ్చాడు? యుద్ధం ఏమైనా కరెక్ట్ ఎక్కడ ఏ మాట మీద వచ్చాడు? ఇంకో మాట ఉంది. ఇంకా వాడు ఎలా మాట్లాడాడు? సౌన్నతి లేని అంటే వాళ్ళ స్టేటస్ మన స్టేటస్ వేరు అని. యూదులకు ఉన్నటువంటి స్టేటస్ ఏంటంటే దాని బేస్ ఒకటే. మన ప్రభు కోసం వస్తున్నప్పుడు మనం బట్టిగా మన విశ్వాసం మీద మనం ఆధారపడుతున్నాం. మన స్టేటస్ అయితే నాట్ లోకల్లో ఉన్నటువంటి స్టేటస్ కాదు. ఆస్తిపాస్తులు, నాకు అందాలు, లేకపోతే బలమైనటువంటి స్థాయిలు, ఒక చిన్నవాడు పడవాడని కాదు కదా. చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా మనలో ఒక ఆత్మ దేవుడు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు అని అన్నాడు. లోకంలో కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నమాట చెప్పాడు. ఆ గొప్ప చూపిస్తుంటాడు కదా. ఇప్పుడు సాతానుతో యుద్ధం చేస్తున్నాడు. ఏ సాతాను? త్రాగుబోతూ వచ్చింది అనుకోండి, తర్వాత యుద్ధం చేయడానికి, జాగ్రత్తగా యుద్ధం చేయడానికి వచ్చింది కదా. యేసేపుకి వచ్చింది కదా, చేశాడు కదా. ఇలా కొంతమంది ఉన్నారు కదా. సరే, అంశం ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవడానికి మరింత ప్రయత్నం చేస్తుంటే నిజంగా వచ్చినటువంటి మధ్యలో అంటారు కదా, పూల పెట్టారని లేక పగ పెట్టారు అంటుంటారు కదా. మధ్యలోకి వచ్చినప్పుడు ఎవరు అంటే బయటికి మాత్రం బాగానే కనిపించింది కానీ రిసీవ్ చేసుకోవడం తప్పు వచ్చేస్తుంది. పాజిటివ్ రిసీవ్ చేసుకోవాలి. ఆయన ఎవరు? సౌలు భక్తుడు పాజిటివ్ ఇచ్చినే కదా, కరెక్టే కదా. ఒక వ్యక్తిని మనం అందరూ చేయించిన చక్కగా చేశారంటే చివరికి అది ఏమైపోయిందంటే ప్రభు వాళ్ళు మనం జ్ఞాపకం చేశారు. ఏం జ్ఞాపకం చేశారు? పైన కింద రాశారు, విషయం చూప స్టార్ట్ అయిపోయింది. ఆ పని చచ్చిపోయిన తర్వాత ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలుసు. అది శరీరతత్వం. సహించని ఒక వ్యక్తిని దేవుడు హాని చేసి వాడుకుంటున్నప్పుడు, దేవుడు హాని చేసి వాడుకుంటున్నప్పుడు తన గొప్పతనం మనం చూసి మనం చేయాలంటే హెచ్చరిక చేస్తూ ఉండాలి. అలా కాకుండా కొంతమంది ఏదో ఒక రీతిగా ఆ రోజులక్కడ ఉండే అంశం వాళ్ళ ఉద్దేశం మాత్రం హింసించాలని, కానీ ఏ చేయండి అది కించుకోవచ్చుకుంటాను. ఇలాంటి సందర్భాలు. సో మన బైబిల్ కూడా సరిగా అర్థం చేసుకోకుండా ఉంటాం. సందర్భాలు బైబిల్ కొన్ని హైలైట్ చేస్తుంది. హైలైట్ ఏ పద్ధతి చేస్తుందో తెలుసుకోకుండా ఇంకోటి చేసుకుంటాం. మనం ఒక వచనం జ్ఞాపకం చేస్తాను. కొరింథీ పత్రికలో ఉన్నటువంటి వారి నుంచి ఒక వదంతి ఉందన్నాడు. ఆ వదంతి మీకు తెలుసు. ఎక్కడో వచనం చూడండి. వదంతి అన్నాడు. మొదటి గురించేనా? 5వ అధ్యాయం చూడండి. మీరందరూ ఒకసారి చదవండి. చాలు, మా పై చదవట్లేదు. దాంట్లో ఏమనండి? వదంతి. లేఖనం ఎప్పుడైతే మనకు స్పష్టంగా బోధించిందో ఈ శరీరం చేస్తుంటే వదంతిని చూస్తుంది కానీ యాక్షన్ చూడదు. స్పీకర్స్ కూడా వాక్యం చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క కొరింథీ వాళ్ళు బహు భ్రష్టులు అని ఇట్లా ప్రజెంట్ చేస్తారు. బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ. ప్రజల మధ్య జరుగుతున్నటువంటి ఒక వదంతి, ఈ వదంతి కూడా బహు పాపం. శరీరం అనేది ఏం చేస్తుందంటే తెలియకుండా అనేక మందిని ఈ వదంతులు పెట్టేసి జీవిస్తుంది. ఓ సంతోషులారని ఆ సంతోషం చెప్పాను. సరే, వాళ్ళలో కొన్ని తప్పులోని నిజమే పొరపాటులోని ఆ అంశంలో ఉండొచ్చు. కానీ నిజంగా అక్కడ అంశంలో ఒక తల్లి ఒక కుమారుడికి ఇద్దరి మధ్య సంబంధం ఎంత గొప్పదో వాళ్ళు అర్థమంటారు. పెద్దోళ్ళైనా కానీ పెద్దోళ్ళైనా ఏం చేస్తారు? నా కొడుకే అంటారు. కానీ వాళ్ళకి ఆలోచన రాదు కదా. వీళ్ళు ఏం చేసుకుంటున్నారు అలా కనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి వదంతి పైకి తీసుకెళ్ళిపోయారు. ఓ సంతోషారా అలాంటి వాటి మీద మీరు మనసు పెట్టకండి అని చెప్పి దాని ఇంకొకటి మనం ప్రజెంట్ చేస్తుంటాం. సరే, మన అంశం ఏంటంటే ప్రజల మధ్య చెలరేగేటువంటి పాప స్వభావం శరీరం ఉంటాయి. ఇంకేమున్నాయి? పోకి శాస్త్రం అంటారు కదా. పోకి శాస్త్రం లేవా బైబిల్లో? ఇది శరీరమే కదా. ఇది వీటన్నింటినీ కూడా పరిశుద్ధతను కల్మిషం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే సహజంగా చేసినట్టు చెప్తుంటారు. ముసలము ముచ్చట్లు అంటుంటారు. ముసలి ముచ్చట్లు అంటే అర్థమేంటి? టైం స్పెండ్ చేయడానికి ఓ టైం పాటు ఏదో ఉన్నది లేదు అలా మాట్లాడుకుంటూ ఉంటాం. నో టైం.
ఇది శరీరం కూడా కలుషితం చేస్తుంది. అంటే మన శరీరాన్ని కలుషితం జాగ్రత్త పెట్టుకోవాలి. పరిశుద్ధాన్ని ఏ పరిశుద్ధ ప్రభు చెప్పాడు కదా, ఏమన్నాడు బైబిల్లో? విస్తారమైన మాటల్లో ఏముంటుంది? దోషం ఉంటుంది అనుకోండి. దోషం ఉండగా మీరు అనుకోవచ్చు ఉందని, కానీ ఉంటుంది అన్నట్టుగా అన్నమాట. అంటే విస్తారంగా మనం మాట్లాడకూడదు అని అర్థం. ఈ శరీరం అంతే ఉంటుంది, జాగ్రత్త పడాలి. ఓ శరీరమా, సంఘాల్లో కూడా అంతేదని విస్తారం ఊరక నుంచి ఊసులు కూడా ఉంటారు. సాధ్యమంత వ్యక్తులు మాట్లాడమని చెప్పారు కదా నాకు. వాళ్ళకి వాళ్ళకి వెళ్ళమన్నారు, ప్రార్థన చేయమన్నారు. సాధ్యమైతే సాధ్యం కాదు, మనం చేయలేము కదా. బట్ ఏం చేస్తున్నానంటే పులిపిండిలాగా అది అలాగ పొంగిపోయేలాగా చేస్తుంటాం అన్నమాట. సో శరీరం ఉంటుంది. సరే, ఇంకేమంటే చెప్పండి. చాలా ఉంటే మనకి మా సమయం పెట్టి మాట్లాడతాము. అయితే మా సమయం చిలకతో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు అవేంటి చెప్పండి. ఇప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు 4:15 వరకు అప్పుడు చెప్పండి. చాలా మంది ఎవరు వస్తున్నారు కదా, యూట్యూబ్ సెల్ ఫోన్ ఇవన్నీ కదా. అంటే కొంతమంది చెప్పలేము, నాకు తెలియదు ఏంటంటే సెల్ ఫోన్లో కూడా అంటే ముద్దు పెట్టుకుంటారంట. ఎక్కడో ఒక అమ్మాయి ఉంటుందంటే ఇది అబ్బాయి ఇక్కడ ఉంటారంట. అదేంటో నాకు తెలియదు. అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే అట్లా రాంగ్ కాన్సెప్ట్తో వాళ్ళ యొక్క వివాహాలు జరిగించేంత వరకు వస్తుంది. ఈ కాన్సెప్ట్ లోపల ప్రవేశించింది. అదే సందర్భంలో ఇంకా ప్రభువాలు చేసినట్టు క్రమం కంటే వ్యతిరేకం. రోమాలు చూసారు కదా, 1వ అధ్యాయంలో రోమాలో స్వాభావికమైనటువంటి ధర్మాన్ని వదిలిపెట్టి వారి ఇష్టానుసారం ఉండే జీవితం జీవించడం మనకి చూస్తాం. అది కూడా సెల్ ఫోన్లో జరుగుతుందని చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే మానవ జీవితాన్ని పరిశుద్ధతలో ఉండకుండా పెంచకుండా ఉంటుంది. శరీరం సాధిస్తుంది. ఓ శరీరమా జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తాను. పౌరు భక్తులు ఆ వీళ్ళే దేవుని బిడ్డలే, అందరూ కూడా దేవుని జీవంగా దేవుని కాలంలో ఉన్నవారమే పరిశుద్ధతను కొనసాగించుకోవాలి. ఆ విశ్వాసం మీద మనం వెళ్ళాలని జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టంగా పరిశుద్ధ లేకుండా దేవునికి ఇష్టంగా. సో కాబట్టి పరిశుద్ధమును కలిగి మనం జీవించాలని కోరుకుంటున్నాడు. సరే, ఆత్మ సంబంధంగా మనం ఎట్లా కలుషితం అవుతాము? ఇప్పుడు శరీరంలో కలుస్తూ ఉన్నాడు అంతే కదా. చదువుకుంటున్నాండి ఏమంటాడు? 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము ముందు తెలిస్తే దాన్ని మనం ఏం చేస్తాము? జాగ్రత్త పడతాం. శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం ఎలా జరుగుతుంది? ఆత్మకు కల్మషము ఎలా జరుగుతుంది? శరీరానికి జరిగే కొన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటివి మీకు చాలా ఉంటాయి, కాకపోతే కొంత చెప్పలేకపోతున్నారు. కొంతమంది నాకు ఎందుకు పడతాను వాళ్ళు చెప్పుకున్నారు, కొంతమంది వింటున్నాము. మీరు ఏమైనా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటారు మా సమయాన్ని. సరే, ఆత్మకు ఏ ఆత్మకు? క్యాపిటల్ ఎట్లా? మనుష్య క్యాపిటల్ లెటర్ కాదు. క్యాపిటల్ లెటర్తో మన పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎలా కనిపిస్తాం నాకు తెలియదు కదా. ఏమంటారు సో మనకు స్టడీ చేయగలరు. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క లోపల ఒక ఆత్మ ఇచ్చాడు. ఈ ఆత్మలో ఆయన ఉన్నాడు. బట్ అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు మన స్వబుద్ధి మీద ఆధారపడే జీవితం వస్తుంది. స్వబుద్ధి మీద ఆధారపడే జీవితం వస్తుంది, తొందరగా వస్తుంది, సడన్గా. అప్పుడు అవి కొంచెం జాగ్రత్త పడాలి. సరే, ఆత్మ కలుషితం చేసేవి ఏమైనా ఉన్నాయా? ఆత్మ సంబంధం ఏ పాపం చెప్పండి కొన్ని. ఆత్మ సంబంధంగా పాపాలు ఏమిటి? సరే, మనం అనుకున్న ఆత్మసం మార్చుకుందాం. ఒకటి ఏమైనా మొట్టమొదటి నేనేమనుకున్నాను? మొట్టమొదటి చెప్పిందండి జాగ్రత్త అన్నారు. ఆత్మ సంబంధం జాగ్రత్తగా ఉందా?
ఒక స్త్రీని మోహం చూపులు చూస్తే హృదయంలో వ్యభిచారం చేసినట్టుగా అది ఆత్మసంబంధం. సరే, వ్యభిచారం వేరు, జాగ్రత్త వేరు. సరే, జాగ్రత్త గురించి తర్వాత జాగ్రత్త స్టడీ మీకు తెలిసింది. సరే, ఆ రెండు ఒక మాట అది వాచండి. కండిషన్ పోవాలా? కండిషన్ పోవాలి. అర్థం చెప్పండి. నాకు దేవుడు కలిగించాడు, నేను చూస్తున్నాను, ఇంకా ఇలా చూస్తాను, ఇలా చూస్తాను. ఈ చూపులో ఏముండకూడదు, ఏముండాలి? అంతే కదా. పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. గొప్ప దయించనుడు. ఆయనలో ఏ లోపం ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎవరైనా యోగు చెప్పండి. దావీదులు కొన్ని ఉన్నాయి. యోగు అంటాడండి 31వ అధ్యాయంలో ఏమేమి మాట్లాడతాడంటే ఒక చక్కని నిర్ణయం తీసుకుంటాడు. వేరు నిర్ణయం చదువుకుని మనకు అసలు వాటిని చూసి కూడా ఒకవేళ ఏంటి ఆ చూపులో ఏ చూపులు అంటే పేరునే కదా కొన్ని నక్షత్రాలు సూర్యచంద్రాలు కూడా చూసి ఒకవేళ రహస్యంగా నేను ఆ మాటలు చదువుకుంటే మనకు అసలు తలుపు లోపల మనకి తిరిగిపోతుంది. అంత గొప్ప నిర్ణయం. ఒక్కవేళ రహస్యంగా నేను గౌరవిస్తే ఆ మాట గౌరవించు కృతం చదువుతాను. 30 చూడండి. 7 గ్రంథం 31. నేను నా కన్నులతో నిబంధన తీసుకుంటే కన్యకను నేను ఎలా చూసుకుని పాలన చేసిన ఎడల పరమనున్న దేవుడి ఆజ్ఞ ఏమవును అంటే 31లో ఈ నక్షత్రం గురించి పూజించే విషయం రాస్తారు. చూడండి, నక్షత్రం గురించి కూడా రాస్తారు. చూడండి 26 చూడండి. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడిచించుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన పరమునున్న దేవుడి దృష్టికి నేను వేషధారణ. ఎంత వేషధారణ మాట చాలా చూడండి. అంటే నిజమే, సూర్యుడు కనిపించడం సంతోషమే కదా, చదువుకుని సంతోషమే కదా. చిన్నప్పుడు మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు విలేజ్లో పెద్దలు పాడుకునేవారు. పాడుకునే సందర్భం కూడా అవి రాసుకుని పాడుకుంటారు. లోపల ఏదో ఉన్నారని తాత ముత్తాతలు చెప్తూ ఉంటారు. కానీ ఒక గొప్ప దైవజనుడు శాస్త్రంలో వీడు కాదు బాబు చెప్పాడు. దేవుడు కాదు, ఆ దైవ సృష్టిలో ఒకటి. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. దీంట్లో నా అంశాన్ని కాదు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము. చూడండి, అంతే ఎంత రహస్యముగా చూస్తున్నాడు. ఈ యొక్క చూపులో కూడా మోసపు చూపు అనేది జరుగుతుంది. యేసులో కూడా చెప్తా ఉంటాడు. యేసులో కూడా ఈ లోకంలో చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రభు చెప్పిన మాట స్త్రీ గురించి ఏం చెప్పాడు? 5వ అధ్యాయంలో. అంతే కదా. అంటే నిజంగా అది ఆత్మ సంబంధమైనటువంటి పాపం. జాగ్రత్త ఇంకోటి జ్ఞాపకం చేస్తాను. ప్రభు వారు మనకు ఏం చెప్పాడంటే 2వ మరణం గురించి జ్ఞాపకం చేశాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 20 అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో కొన్ని ఉన్నాయి. ఏం చూడండి, మొట్టమొదట పీరికి వారు అన్నాడు. చావులే కదా చాలా మంది. ఏ విషయంలో పిరుగుతాము? శరీరం పీరికి ఉండొచ్చు. ఈ శరీరం కుక్కలు చూసి నేను భయపడవచ్చు. కొంతమంది వారి ఇలా కుక్కలు పెట్టుకుంటారు. అయితే నేను భయపడుతున్నాను. వాడు ఏమంటా ఏం కదండి, ఏం కదా అనుకుంటా. కానీ నా విషయం భయమే. కొంతమంది పిల్లలు చూసి భయపడతారు ఇంట్లో. ఎందుకు? కొంతమంది గోడ మీద వెళ్తుంటారు కదా, ఏంటిది బల్లి చూసి భయపడున్నారు. వెళ్ళదా పెద్దలు కూడా. కానీ ఇదే జ్ఞాపకం చేస్తానండి,
అలాంటి పిరితనం గురించి ప్రభు మాట్లాడలేదు. ఏ పిరితనం గురించి మాట్లాడుతున్నాడంటే ప్రభు వారు చక్కగా చెప్పాడు. మొదటి తిమోతి పౌలు బాగా మాట్లాడలేదు. ఏ విషయం అంటాడు ఆయన? ఇంద్రియ నిగ్రహించారు. కానీ ఏ పిరితనం? యేసు ప్రభు వారు దేవుడు అని చెప్పడానికి భయపడుతూ జీవిస్తాము. అదే పిరితనం. దేనికి భయపడుతున్నాము? పిరికివారు అన్నాడు అందులో మాట్లాడు. సరే, అబద్ధికులు పిరికివారు. తర్వాత ఏముంది? అవిశ్వాసం అన్నాడు. తర్వాత అదే మీ సేవకులు మొత్తం స్టేట్ రావాలి. పిరికివారును, అవిశ్వాసులను, తర్వాత అసహ్యులను, అవి కదా అసహ్యులు ఏమి ఒక్కొక్కటి ఆత్మసం లేదండి. సరే, నరహంతుకులు అని భయపడి దాంట్లో ఉందా లేదా? ఎవరు నరహంతుకులు? చక్కని టీచింగ్ చెప్తాం బైబిల్లో. ఒక సహోదరుని తిడితే నా ఖర్చు తీసుకో. బైబిల్ ఉందా లేదా? మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక, యోహాను పత్రికలో రాస్తారు. ఏం రాస్తారు? నరహంతుకులు. ఆ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఆత్మ సంబంధం యోగవంతులు టీచింగ్ చేయడానికి చాలా ఈజీనా, బట్ అప్లికేషన్లో ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్. నా జీవితంలో అది ఎంత విలువ తెలుసుకుంటే జాగ్రత్త. ఒక వ్యక్తి తొందరగా అతని మీదను ద్వేషాన్ని పెంచుకోవాలి. ద్వేషాన్ని, పగను లేక అసూయను అసలు ఏమాత్రం పెంచుకోవాలి. ఒకవేళ తను బలహీనత ఉంటే దాన్ని పైకి తీసుకుని ప్రయత్నం చేస్తే సాధ్యం కదా. ఇంకో మాట ఒక స్టేట్మెంట్ ఒకటి ఉంది. అబద్ధికులు అందరూ అన్నాడు. ఎవరు అబద్ధికులు లోకంలో? బైబిల్లో ప్రవేశపెట్టి ఏ అబద్ధికులు? సపోజ్ నిన్నారని మా పిల్లవాడు బయటకు వెళ్తుంటే నా కాళ్ళ పిడిపోయాడు చిన్నప్పుడు 5 సంవత్సరాలు. ఎందుకు? చాక్లెట్ తేకపోతే ఒప్పుకోను అంటున్నాడు, ఏడుస్తున్నాడు. సరే, నేను వాడిని తప్పించుకోవడానికి ఏం చేశానంటే, సరే తెస్తానరా, ఏది కావాలో తెస్తాను అన్నాను. డబ్బులు కూడా ఉన్నాయి, తెచ్చే మనసు కూడా జ్ఞాపకం చేసే మనసు ఉంది. కానీ తేవాలి. ఇది తేలేదు అంటే వాడికి రోగం ఉంది, బాగా దెబ్బ చేస్తుంది, తర్వాత బాగా పరిస్థితి బాగోలేదు, అది కనుక ఇస్తే వాళ్ళు ఇంకేం పోతుంది, జ్వరం ఉంది, ఈ తినే వాళ్ళు వాడికి వచ్చి మస్తు కొద్దిగా జ్ఞానం మనం చెప్పింది మాత్రం అక్కడ ఉంది. ఏం చెప్పానంటే తెస్తానన్నాను, కానీ చాలా అబద్ధమా? ఒక స్కూల్లో మా స్కూల్లో పనిచేసినప్పుడు తెల్లని షర్ట్ వేసి వెళ్ళిపోయాను. ఇక్కడ 100 రూపాయలు ముందు కొన్ని ఉన్నాయి. ఇలా మా కొలికి ఒకడు వచ్చేసి అనుకోకుండా అడిగి అక్కడ వచ్చి అనుకుంటాను. అంటే ఒకడు తాగుతూ ఉంటారు, లేకపోతే టీచర్స్ పెట్టుకున్నాను, నాకు తెలుసు కాబట్టి మాస్టర్ 100 రూపాయలు కావాలి సార్, అదే లేదు అన్నాను. వినేలేమన్నా? నాకు తెలుసు, వాడికి కూడా తెలుసు. ఏం తెలుసు వాడికి? ఇది కనిపిస్తాయి కదా. వెంటనే తీశాను. నీకు దాకా నా జైలు ఉండేది. నీ ఇంటికి వెళ్తేప్పుడు మార్కెట్ తీసుకుని నాకు జైలు పెట్టుకున్నాను. నీకు ఇస్తే మనం మార్కెట్లో మాకు ఏం తీసుకెళ్ళాలి కదా. తర్వాత ప్రశ్న విషయం సమాధానం చెప్పవచ్చు, కానీ అడగలేనుకోండి సర్వీస్ మాస్టర్ అనుకోండి తన అవసరం ఉంటుంది. మాట్లాడే డబ్బులు ఉంటాయి, కనుక అనుకుంటాడు. ఈ అబద్ధం నుంచి ప్రభు చెప్పగల బైబిల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఎలీషా దగ్గర ఎక్కువ వచ్చారు కొంతమంది. ఎవరు వచ్చారు చెప్పండి? ఎలీషాని పట్టుకోవడానికి ఎవరు వచ్చారు? సీరియల్ వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఒక గుంపులకు వచ్చారు కదా, కత్తులతో వచ్చారు. ప్రభు ఏం చేశాడు? అక్కడ కార్యం చేశాడు. సేవకుడు భయపడుతుంటే ప్రార్థన అయిపోయింది. బయటకు వచ్చాడు ఎలీషా. ఏం చెప్పాడు? ఇది మార్గము కాదు, మీరు శత్రువు పట్టుకొని వచ్చారు కదే, అది లేదు అన్నట్లుగా చూపిస్తాను. చదవండి, అర్థం ఉంటుంది. 2వ రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తారు.
2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అంటే కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో అబద్ధాలు కానివి ఏమిటో జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చూద్దాం. రెండవ రాజుల గ్రంథము సిరియన్లో పట్టుకుంటానికి వస్తారు. 6వ అధ్యాయము గట్టిగా చూడండి. 6వ అధ్యాయం 18 చదువుతుంది. ఆ దండు వారు ఎవరు? సిరియన్లు. అతని సమీపించిన ఎలీషా ఈ జలను అంగత్వములో ముత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంగత్వం ముత్తారు. తర్వాత అప్పుడు ఎలీషా, ఇది మార్గమా కాదు, ఇది పట్టణం కాదు, ఇంకేమన్నాడు? మీరు నా వెంట వచ్చినట్లా మీకు ఎవరు చూపిస్తాడు? వెలుగు అని చెప్పి మేము తీసుకుని పోతా. వాడు వస్తే ఎవరు కోసం వచ్చారు? అది చెప్తున్నాడు. దైవజనుడు సబ్జెక్టులా ఎందుకు జ్ఞాపకం చేస్తాయి కానీ కావాలనుకున్న దైవం ఆదాము ఉన్నాడు. పట్టుకుందా సరే, అబ్రాహాం దగ్గరికి వెళ్దాం, తన కుమారుడు ఇస్సాకుకి వెళ్దాం. అబ్రాహాం చెప్తాడు, తన భార్య గురించి చెప్తాడు, కానీ సేమ్ ఫాలో అవుతున్నాడు ఇస్సాకు. అబ్రాహాం దగ్గర కరెక్ట్గా కావచ్చు, హాఫ్ ట్రూత్ ఉంది, కానీ ఇస్సాకు దగ్గర హాఫ్ ట్రూత్ కాదు సార్, కరెక్టే. అది అదే సంగతే. ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే కొన్ని పరిస్థితులు అలా వచ్చినవి. ఆ పరిస్థితుల్లో పరిశుద్ధ లేకుండా హైట్ చేస్తున్నాం. ఇంకా ఇదంతా ఎందుకు? ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. మనం బలహీన కావద్దు. అందుబాగా చెప్పిన చెప్పే టీచింగ్ బలహీన కావద్దు. అంటే ఇలా అబద్ధానికి మన అబద్ధానికి కాదు. సమూయేలు దావీదు రాజుని అభిషేకించాలని ప్రభువు చెప్పినప్పుడు సమూయేలు ఏం మాట్లాడాడు? ప్రభుతో ప్రభుత్వం ఏం మాట్లాడుకుంటాడు చెప్పండి. మీరు విశ్వాసంలోకి సేవకులే కదా, అంతే జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యో నేను ఇట్లా చేస్తే బతుకుతాడా? సౌలు సమేస్తాడు అంటే చచ్చిపోతాను. కానీ ఇప్పుడు ఒక జ్ఞాపకం చేసిన మాట ఏం తెలుసా? నువ్వు ఒక విషయం చెప్పు, ఏం భయపడదు, బలి చేస్తా చెప్పాను, చలి కోసం అని చెప్పి పలికింది. నువ్వు పలికింది కొన్ని హైలైట్ చేయనక్కర్లేదు, అక్కడ ఉంచు, కొన్ని ఇస్తాను. ఎక్కువ అబద్ధం కాదున్నది అంటే మనం కొన్ని అలా ఖచ్చితంగా కనిపిస్తాయి, కానీ విషయాలు జ్ఞాపకం చేస్తాం. సరే, నిజమైన అబద్ధం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజమైన అబద్ధం బైబిల్ ఏం రాబడింది? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. అది యేసుక్రీస్తుని దేవుడు కుమారులను ఒప్పుకోవడం కూడా బయటపడింది. అది 2వ అధ్యాయం ఉంటుంది కదా, 2:22. యేసు తర్వాత కామం చూడండి. యేసు అనేది పదం చేత మంత్రిలో ఏముంది? కామం ఉంది లేదా? కాబట్టి అటువంటి యేసు అనే పదాన్ని హైలైట్ చేస్తుంది ఒక పరిస్థితి. యేసు కామ క్రీస్తు కాడి చెప్పవాడు తప్ప ఎవడు వద్దీకుడు. అలాగే యేసు క్రీస్తుని కానీ ఒప్పుకున్న అందరూ నరకానికి వెళ్తారు. అదే ఆత్మల పాపం. ఈ కలుషితం రాకుండా మనం జీవించాలి. ఈ యొక్క ఆత్మ కలుషితం వచ్చేదిగా కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ప్రశ్నలు వస్తాయి. అందరి హేతువులు ప్రతి ఒక్కరికి మన సమాజం చెప్పడానికి ఎవరు ధైర్యంగా ఆత్మ తెలుసుకోవాలి. నీ రక్షణ నిమిత్తమే ప్రభు, పాపక్షమ నిమిత్తమై ప్రభు రక్తం చెందించాలనే విషయం నమ్ముతుండే అపహాస్యంగా ఒక వ్యక్తి కానీ లేకపోతే నీళ్ళ లోపల నుంచి వచ్చే ఆత్మ ప్రేమ కానీ ఉంచితే దానికి ఏ రీతిగా సమాధానం చెప్పాలో మనం రెడీగా ఉండాలి.
ఎందుకంటే ఆ నరకం పడేది ఎవరంటే ఈ చిన్న చిన్న అబద్ధాలు ఏం పడి కాదు, వాడికి కొంచెం ఉంటాయి, లోపల బహుమాలు తక్కువ ఉంటాయి. కానీ యేసు క్రీస్తు కాడు అని వాదన పెట్టుకొని జీవించేవాడు నరకంలో యాతన పడాల్సింది. ఈ ఆత్మ సంబంధమైన విషయంలో శుద్ధిని మనం తెలియకుంటే ఎంత ఇబ్బంది. ఆత్మ సంబంధంలో శుద్ధి ఉండాలి. సరే, ఒక విషయం మనం సమయాల దగ్గరికి తీసుకెళ్తాను. మనం సమయాలు తీసుకెళ్ళినప్పుడు సమయాలు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు మధ్యలో ఉంటాడు. ఇశ్రాయేలు మధ్య ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా రాజు కావాలని కోరుతుంటారు. రాజుగారు కోరిన తర్వాత చివరికి వాళ్ళు ఏం చేస్తారు, రాజుగారు ఏర్పాటు చేస్తారని కనిపెడుతున్నారు. సౌలు ఏమంటాడు ఆ సందర్భంలో మనకు తెలుసు. మొదటి సమయంలో 12వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమంటే ఒకసారి మనం చూసాం. అంటే ప్రార్థనకు చేయి చెప్పాడు ఆయన. మొదటి సమయ గ్రంథం 12:10 చూడండి. మొదటి సమయ గ్రంథం 12వ అధ్యాయము 11 ఎవరు అడిగారు? ఇశ్రాయేలు అడుగుతున్నారు. సంఘం అర్థం చేసుకోండి. సంఘస్థులు మనల్ని ప్రార్థన చేయమని కోరినప్పుడు మనం ఏ సంఘంలో ఇన్వాల్వ్ అయ్యామో, ఏ సంఘంలో ఉన్నామో ప్రకారం మనకు తెలుసు. అయినా వారు అడుగుతున్నారు కొన్నిసార్లు ప్రార్థన చేయమని. ఉదాహరణకు తెలిసిందండి, మా సంఘంలో బాగోలేదు తెలుసు, ఏం చేయాలి? విజయం చేయడం లేదా ప్రార్థన చేయడం చేయాలి కదా. లేకపోతే వారు అక్కర్లో ఉండేదాన్ని కొద్దిగా సహాయం అందించాలి కదా. ఎందుకంటే సంఘం ద్వారా అందించాలి లేదా? ఆ సెన్స్ ఉందా లేదా? ఉంది కదా. అంటే ఉన్నప్పటికీ ఒక మాట అంటున్నాడు, అయ్యా మేము రాజుని అడిగాము, దానికి కీడు చేసాము అయ్యా. చదవండి 19వ చదువు ఎలా ఉంటుందో కదా. 20వ చదవండి. తన సమయంలో జనులతో ఇట్లా నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. అందుకే మా పాపులన్నిటిని మించిన కీడు మేము చేసామా అంటే వెంటనే అన్నాడు, మేము చేసిన మాట నిజమే, మీ యొక్క స్టేట్మెంట్ కరెక్టే అని చెప్పి వారితో మాట్లాడినండి. నేను మీకోసం ప్రార్థన చేయకపోతే నా జీవితం ఏం చేస్తాను తెలుసా? అది ఆత్మసంబంధం పాపం. ఆత్మసంబంధం పాపం అంటే నన్ను దేవుడు ఇన్వాల్వ్ చేశాడు, 10 మంది పెంచాడు, వారి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎన్నిసార్లు చెప్పినా నా మాట లేదు, నా ప్రభు చేశాడు అని. ఈ శరీరం చేస్తుంది తెలుసా? ఊరనే వ్యతిరేకత పెంచేసి మనకు జరగాలి అనుకున్న సేవకు లేరంటారా? విశ్వాసం లేరంటారా? కానీ భక్తుడి సమయంలో ఏమిటంటే, నా జీవితంలో ఈ సందర్భంలో ప్రార్థనా సహాయం మీకు అందించకపోతే నేను పాపం చేసినట్టయ్యా. కాబట్టి అండర్ ఎస్టిమేట్ చేయకండి. నేను ప్రార్థన చేయలేదు అని మీరు అనుకోకండి. నేను ప్రార్థన చేస్తున్నా, మీరు అడిగారు కరెక్టే, మీరు ఎంత కీడు చేశారో మీకు తెలిసిపోయింది, నాకు కూడా అర్థమైంది, అయినా ప్రార్థన చేస్తున్నా అని ప్రభువు చెప్పాడు కదా. ఏది రాదు నియమించమని చెప్పాడు, వాటి నేను చేస్తున్నాడు. వేరే సంగతి ఎందుకంటే నేనే కాదు, ముందు నన్ను వదిలిపెట్టారు వాళ్ళు, నన్ను ప్రార్థన లేకుండా చేస్తున్నారు, కాబట్టి నువ్వు బాధపడతావు అని ప్రభు చెప్తాడు. సరే, ఏదేమన్నా ఆత్మ సంబంధమైన ప్రార్థనలో కూడా మనం ఏం చేయాలంటే, ఒక వ్యక్తి ప్రత్యేక మన సంఘం కోసం, సంఘస్థల కోసం 10 మంది 100 మంది లేక 200 మంది 4000 మంది అని అనుకోండి. 4000 మందిని కూడా మనం చూడడం కష్టమే కదా. అందుకోసం చెప్తున్నారు సంఘాలుగా ప్రభు ఆ సమయ స్థితి దగ్గర సంఖ్యలో మందిరాలు తీసుకొచ్చారు. ఎక్కడో కాదమ్మా మందిరం ఉండేది, మన మధ్య ఉంటుందని జ్ఞాపకం చేస్తాం. ఇది ఒక అంశం కదండి. ఇంకోటి జ్ఞాపకం చేస్తాం, వేరేది చేయనిది కూడా అలా చేయని వారికి ఏం దొరుకుతుంది? మేలేది చేయాలనుకున్నాం. ఎక్కడుంది వాక్యం మనకి? యాకోబు పత్రిక తీయండి. ఏ సందర్భం చెప్పాడు? సందర్భంలో మనకు కొన్ని కాన్సెప్ట్స్ మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈదాక చెప్పే సందర్భం లేదు కదా, మొదటి సమయం సందర్భం లేదు. ఆ యాకోబు పత్రికలో మనం చూద్దాం. ఏమంటాడు?
అంటే కలుషితం అంటే అర్థం ఏంటి? మన శరీరానికి మన ఆత్మకు ఏదో పాపం అంటుకుంటుంది కాబట్టి దాన్ని కడుక్కుందాం, తెలుసుకుందాం, శుద్ధి చేసుకుందాం అనేది అనుకుంటున్నాం. ముందు తెలుసుకుంటే దాన్ని శుద్ధి చేసుకుంటాం కదా. బయటికి వెళ్ళినప్పుడు కాలు మురిగిందంటే చేయగలుగుతుంటే సరిపోతుందా? అది ఎక్కడో నుంచి వాసన వస్తుందో, ఇంటికి వెళ్తున్నాను లోపల డాడీ అది చిచి వాసన వస్తుంది, నాకు రాకపోవచ్చు. ఎందుకు? నేను దాంట్లో ఎన్నో అయిపోయాను కదా, అది ఎక్కడో పోయింది, ఆ వాసన నుంచి అది సరిసిపోయింది. అదే నేను ఎప్పుడు చెప్తున్నాను, ఒక ఇంట్లో ఒక గెస్ట్ వస్తున్నప్పుడు వెంటనే కొంత స్ప్రే కొడతాను. వాళ్ళు కంటుంటారు అనుకోండి, ఆ కంటిలో తెలియదు, ఆ స్ప్రే స్మెల్ తెలియదు. బయట నుంచి వచ్చిన వాళ్ళు స్మెల్ తెలుస్తుంది, నిజం కొట్టాడు అంటే ఏంటి? కొంతకాలమే వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత అలాగే ఈ శరీరంలో కూడా అంతే, మనకు ఆ మట్టి ఎక్కడ తెలియదు, ఏ స్మెల్ వస్తుంది తెలియదు. అప్పుడు ఆఫీసర్ చేసి అన్నాడు, ఏమిటా ఏంటంటే ఏమో చూచు ఏం కనపట్ల శివ కనిపించింది, ఎక్కడ కనిపించింది, కాలుకు వేసుకుని వచ్చిందని ఎక్కడో చెప్పేసాను. పడుకో, బయటకు పడుకో, లేకపోతే ఇంకొచ్చి తీసుకొస్తాను. అలాగే నేను చేయగలుగుతుంటే కుదరదు. ఏ పాపం ఆత్మ సంబంధం మనం చేసామో ఆ ఆత్మకు ఏ కలుషితమైందో దాన్ని మనం కడుక్కుంటానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది మన ప్రభుత్వం జరుగుతుంది. ఎందుకు అంటే మనం పరిస్థితుల్లో చూడాలి, నో డౌట్ మనం ప్రభు దగ్గరికి వెళ్తాం, పరలోకం అంటాం, ఆత్మలో ప్రభువును ఆనందిస్తాం. లోకంలో నాకు చెప్పాను కదా, బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలాగే విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు మనకి ఏమి వస్తుందో మనకు తెలియదు. ఏ ఉద్యోగం చేసినా, ఉద్యోగం లేకపోయినా, సేవలు చేసినా ఏదో ఒకటి ఎందుకంటే లోకం అలాంటిది. ఓరన మన మీద పట్టేస్తుంది, వదిలేస్తుంది. అది మనకు తెలియకపోవచ్చు, పక్కడు తెలుస్తుంది, కొన్నిసార్లు ఇంటి కూడా తెలుస్తుంది. జాగ్రత్తగా ఉన్నాను కానీ నిలుచున్నాను చెప్పేది వెళ్ళబడి ఎవరు కూడా ఏం చేయాలట? నేను నిలుచున్నాను, పని లేదా, ఏం లేదు, ఈ శరీరం అవ్వచ్చు లేదు. ఆత్మ సంబంధంగా ఎలా నిలుస్తున్నావో జాగ్రత్త. పాట పాడమంటే ఇంట్లో పాట పాడుకోలేవు, లేకపోతే ప్రార్థన ఉంటే సరిగ్గా చేయలేవు. ఎక్కడ మనం పడిపోతున్నామో తెలియట్లా. వాక్యం చదవమంటే చదవలేకపోతున్నాము. మళ్ళీ చక్కగా ఉద్యోగం చేస్తాం కదా, మంచి మంచి పుస్తకం చదువుతున్నాం చెప్పాలంటే. బైబిల్ పట్టుకొని చదవమంటే అదే నొక్కు 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 చదువుతున్నాం. అంటే ఏమిటి? బైబిల్తో పరిచయం లేదు. పరిచయంతో అవుతుంది కదా, పరిచయం రావట్లేదు. అంటే ఆత్మకు కలిగినటువంటి పరిస్థితి అంటే దేవుని గ్రంథాన్ని చదివే రీతిగా మనసు పెట్టడం లేదు, ఈ మైండ్ కట్టేయట్లా. ఒకవేళ దొరుకుతున్నాము ఇద్దరు కట్టేయట్లేదు, ఇన్వాల్వ్మెంట్. కొన్నిసార్లు పిల్లలు, కొన్నిసార్లు చలి కావచ్చు, లేదా కొన్నిసార్లు ఫైనాన్స్ కావచ్చు, కొన్నిసార్లు శత్రువులు ముందు ఏమో మనం తెలియదు. ఒక్కొక్క పరిస్థితిలో నాకు ఏ ప్రశ్న నాకు తెలియాలి, సెన్స్ కలిగి ఉండాలి. సరే మనం ముందుకు వెళ్తాం. అనుకుంటే 10 నిమిషాల్లో 10 నిమిషాలు వస్తాం. ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే ఆత్మ సంబంధంగా మనం ఏ రీతిగా కలుసుకుని కాకుండా జీవితంలో మనం సంపూర్ణమైనటువంటి సంతోషంతో మనం జీవించాలి. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ముందుకు వెళ్తాం. ఇంకేం చెప్పవచ్చు? ఉదాహరణకి మేము బైబిల్ శైలిలో గలతీ పత్రిక చదువుతున్నాము. అందులో ఒక వ్యక్తిని తీసుకున్నాం. పేతురు అనుభవం చూడండి అక్కడ, తర్వాత దేవుని బిడ్డ అనుభవం చూడండి అక్కడ. ఏం చెప్తారు? గలతీ పత్రిక 2:11-14 చదివితే మనకి ఏం వస్తుంది? ఆత్మ సంబంధముగా కొన్ని సందర్భాల్లో కొన్ని మనకు ఇలా కనిపిస్తున్నప్పుడు 2:11 నుంచి ఇంకా ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? సేవకులే కదా. కేఫ్ అంటే ఎవరు? పేతురు. పేతురు ఏం చేస్తున్నాడు? చెప్పాలి, అందరూ సేవకులు చెప్పాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎవరు చూశారు? ఇంకెవరు చూశారు?
అక్కడ ఎవరెవరు ఉన్నారు చూశారుగా. చూసినప్పుడు ఏం జరిగింది? అంశం అంటే జస్ట్ ఏదో నేను స్టడీ చెప్పేసి చెప్పాం కాదు కదా. అందులో ఒక విషయం మనం డ్రా చేద్దాం. ఆ అంశాన్ని ప్రాక్టికల్గా డ్రా చేద్దాం. అందరూ కూడా ఏం చేశాడు? ఉదాహరణకి నా బ్రతుకులో ఒక జరిగింది చెప్తాను. సంఘంలో సేవ చేస్తున్నాను. వచ్చేటువంటి విశ్వాసం చూస్తుంటారు. కొంచెం అవిశ్వాసం బతుకుంది అంటే అప్పుడే ప్రభు నమ్ముకోవడం చోట ఉంటారు. అసలు నమ్మని వారు కూడా ఉంటారు. వస్తున్నారు వెళ్తుంటారు. ఒక సహోదరుడు నన్ను ఇంటికి వచ్చాడు. ఇంకా బాప్తి తీసుకోలేదు. బాప్తి ఎప్పుడో తీసుకున్నాడు. నేను అడిగాను అనమాట, నీవు నిజంగా నమ్ముకొని తీసేవాళ్ళు లేదంటే పెళ్ళిలోకి నేను బాప్తి తీసుకెళ్ళాను తప్ప తీసుకున్నాను అన్నాడు. సరే మంచిది. అయితే మనం బాప్తి తీసుకోవాలని అడిగాడు. మరి మీరే చెప్తున్నాను కదా, ఇష్టపడిన ప్రభు నమ్ముకోకుండా బాప్తి తీసుకున్నాను చెప్తున్నాను కదా. అసలు బాప్తిజం టీచింగ్ తర్వాత దానికి ఇచ్చారు. మారుమనసు పొందిన వారు, బాప్తిజం తెలిసిన వారు, ఎందుకు మారుమనసు పొందేమో తెలిసిన వారు దాని గురించి వివరించిన తర్వాత సరే అయితే నాకంటే నేను చేయలేదండి, నాకు తెలియకుండా బాగా తీసుకున్నాను, ఇప్పుడు ప్రభుత్వం తెలుసుకున్నాను, ఇప్పుడు బాగా తీసుకొచ్చాను తీసుకున్నాను రాష్ట్రానికి వస్తుంది. సరే ఒకరోజు మార్కెట్కి వెళ్ళాను. నా దారి కాకుండా ఇంకో దారి నుంచి వచ్చాను. ఏదో కొంచెం పని మీద వచ్చాను. ఈ ఒక స్కూల్ ఉంటుందన్నమాట. ఆ స్కూల్ దగ్గర అమ్మాయి కూడా పనిచేస్తున్నాను. ఆ స్కూల్ మున్సిపల్ స్కూల్. ఆ స్కూల్ ఎదురుగా నిలబడి పని చేస్తానంటే స్మోక్ చేస్తున్నాను. ఏం స్మోక్ చేస్తున్నానంటే జనాలు మనం చూస్తానంటే ఆ బీడీగా అవుతున్నాను. చూసాడు నన్ను సడన్గా వెళ్తాను. నేను పడి నాకు నడిచాక కదా చూడలే కదా, అలా వెళ్ళి దాటి వెళ్ళిపోయినా ఇది చూసుకుంటాడు. నెక్స్ట్ ఆలోచించి చేతిలో కనపడ్డాడు. ఎందుకు? అయ్యో బయటపెట్టిపోయినా, అయ్యో తప్పు తీసుకుపోయింది, సేవకు నేను ఏం చేయలేను, ఆయన ముఖం చూడలేను, ఇప్పుడు దాకా చెప్పింది లేదు అని అర్థం చేస్తాను. ఆ తర్వాత నేనే మరి కొన్ని పరిస్థితులను బట్టి తగ్గించుకొని వెళ్తున్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నేను అది గద్దించలేదు, ఇలా చేస్తామేంటి చెప్పలేదు. కానీ పరిస్థితి గురించి ఒక మాట చెప్పాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి పరిస్థితిని బట్టి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళు చేస్తున్నారో నాకు తెలియదు. సో ఆ విషయం జ్ఞాపకం చేస్తాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చూస్తున్నారు కదా, గిల్టీ కాన్షియస్ చేస్తాను కదా. ఈ రోజుల్లో చక్కని వాక్యం ధ్యానం చేసేప్పుడు ఒక యవనస్తుడు అప్పుడు మా దగ్గరికి వచ్చి వస్తున్నాడు. చదువుకున్నప్పుడు ఆయన ఖాళీలో ఉన్నప్పుడు చేసిన పని ఏంటో మాకు తెలుసు కాబట్టి పరిస్థితులు బట్టి ఆయన చెప్పే టీచింగ్ కూడా మాకు ఇష్టం లేకుండా నేను చెప్పాను కదా సార్, మంచి టీచింగ్ ఇస్తున్నాడు. Before marriage, even after marriage, even now also, what is the status that he is taking? I know. Maybe మంచి టీచింగ్ కావచ్చు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మంచిదే, వాళ్ళకి మన పెద్దలు ఉంటారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ మంచిది. అందుకని చెప్పారు, దైవజనం జ్ఞాపకం చేసి ఒక వ్యక్తిని స్కూల్లో పిలుచుకున్నప్పుడు మరి ఎందుకు వాక్యం ఆ మాట తెలియదు, నేర్పుడు మాట్లాడలేదంటే ఏం మాట్లాడాలి. ఇంటికి ఏం షాప్కి వచ్చారు కానీ అది దృష్టి కోసం స్పెండ్ చేయను ఆయన ఎప్పుడు సరే అవన్నీ నేర్చుకుంటాను. కొంత అనుకోవచ్చు, చెప్పాను అనుకోవచ్చు. మనము ఎవరైనా పిలిచినా కానీ మన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకోవాలి, జ్ఞాపకం చేస్తాం. అది చాలా జూమ్లో మనం ఒక వ్యక్తిని పిలుస్తున్నామంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటో మనం తెలుసుకుంటాం. సో ఈజీగా ప్రభువును కనపరచడానికి మనం జ్ఞాపకం చేస్తాం. అప్పుడు పరిశుద్ధతను కోల్పోవడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ఏ విషయంలో మరోసారి చదువుకున్నాం కదా, 2వ కొరింథీ పత్రిక
7వ అధ్యాయం మొట్టమొదటి 2 మాట ఏంటి? ఆ మాట చదువుకొని మనం ముగిస్తాము. ఏదైనా వచ్చారు లేబట్టి 7వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం కదా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణ చేసుకోవచ్చు. దేవుని భయం లేకుండా జీవిస్తాం కాబట్టి దేవుని భయం కలిగి ఉండాలి. అంటే దేవుని భయం లేకుండా కూడా శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఎందుకో తెలుసా? ఒక మాట జ్ఞాపకం చేస్తాం. అవయవం చెడిపోతుందని తెలిసింది. డాక్టర్కి వెళ్తున్నాడు. డాక్టర్ నువ్వు స్మోక్ చేస్తున్నావా, నువ్వు తాగే పెట్టిపోయేది చదువు, లేదా నేను డ్రింక్ చేస్తున్నావు, అది నీ లోపల ఉన్నన్నింటినీ కట్టేస్తుంది, కొట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్త. అవి మానుకుంటే మీకు కొంచెం సంవత్సరం జీవిస్తారు, లేకపోతే మనగానికి వెళ్ళిపోతే ఎప్పుడు చచ్చిపోతే నాకు తెలియదు అంటాడు. అలాగే గుర్తు కొన్ని సందర్భాలు చూస్తాను. అలాంటిగా కాదు చెబుతుంది. ఆత్మ సంబంధం కూడా ఈ లోకంలో మనకు జాగ్రత్తగా హెచ్చరించాడు. తెలుసుకొని కూడా అలాంటి తప్పులు చేస్తుంటే ఏ టైంలో అతను చచ్చిపోతాడో మనకు తెలియదు కదా. అలాగే ఆత్మ సంబంధం ఏంటి, ఇప్పుడు ఎలాగో సెన్స్ లేకుండా జీవిస్తారో మనకి సెన్స్ లేకుండా జీవిస్తాం. సో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఎంత జాగ్రత్త తీసుకోవాలి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇది బయట చాలా కనిపిస్తుంది కదండి. సరే, ఎలాగో కడుక్కోవాలి కొన్ని వచ్చిన వాక్యంలో మనం చూసుకొని మనం ముగించుకున్నాము అనుకున్న 2 నిమిషాల్లో చూడండి. ఎలాగూ యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం హెచ్చరిక. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16 వచనం రాయబడిన మాట అంటే, ముందు ఒక సెన్స్ మనకి ఉండాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే కడుక్కోవాలి. అలాగే పాపం ఉంది, లేక పలాని అశుద్ధి ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? కడుక్కోవాలి. ఇంకేం చెప్తున్నారు మనకి? 1వ అధ్యాయం 16 వచనంలో కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి? వాక్యం చేయాలి కదా. మురిగైంది, మురిగే చోట కడుక్కోవాలి. కానీ చేయగలుగుతుంటే లాభం వస్తుందా? కాళ్ళగైంది, అదే కడుక్కోవాలి. అంటే ఏ పొజిషన్లో మనం దేవునికి దూరంగా ఉన్నామో ఆత్మ సంబంధంగా మనం తెలుసుకుంటే, మన నాలుకన, లేకపోతే మన కళ్ళ, లేకపోతే మన మనస, లేకపోతే మన యొక్క లోపల ఉండే డిజైన్స్, ఆత్మ శరీరము ఇంట్లో వాటిని తెలుసుకొని ఏం చేయాలంటే వాటిని కడుక్కుంటానికి ప్రయత్నం. కడుక్కొని ఏదైనా కడుక్కోవాలంటే వాక్యం చెప్తున్నాయి కదా. మనుషులు మాకు ఎవరు సహాయం చేయలేరు. కొత్తలు అనుకోవచ్చు కానీ మనుషులు చేస్తారని మనుషులు సహాయం చేయాలి. ఇంకెప్పుడు చేస్తాను ప్రభు దగ్గరికి మనం కడుక్కోవాలి. కడుక్కోవడానికి మనసు ఉండాలి. ఇంకో విషయం చెప్పుకున్నాం అంటే, అంటే దేవుని కొన్ని మాట 24:14 చూడండి. లోకంలో చెడుతనం వస్తుంది, దాని ఏం చేయాలను కడుక్కోవడానికి ప్రయత్నించాలి. చెడుతనం మనం తీరుతాం. ఇంకా జ్ఞాపకం చేసే సార్ ఉన్నారు, ఎంతో అడిగిన గుడి చేశాను. పాపం మించిన కీడు, అంటే పాపం అంటే తెలుసు, దాన్ని మించిన కీడు చేశారు. అట్లా అంటే పాపం చేయాలి చేశారు కదా. ఇలాంటి ఈతిగా పులిపిండి తీసి పారేయాలి. బయటలో వాడుతుంది మొదటి పులిపిండి కూడా మనం తీసి పారేయాలి. అంటే ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన పరంగా ఇలా తద్వారా శుద్ధి అవుతుంది. ముందు తెలుసుకోవాలి, శరీరానికి ఏది కలుషితం చేస్తుందో ఆత్మకు ఏది కలుషితం చేస్తుంది. అంటే పరిశుద్ధత లేకుండా మనం తీసినట్టే కదా. సంఘాల్లో మనం ప్రభుత్వం చేర్చాడు, ముందు పరిశుద్ధపరిచాడు. ఆయన పరిశుద్ధపరిచిన వాడు ఆ పరిశుద్ధ రాకుండా చేయగలడు, కానీ స్వాతంత్రం ఇచ్చాడు లోపల జీవించడానికి. ఆ స్వాతంత్రంలోనే అపరిశుద్ధత మన జీవితాన్ని కొట్టుకుంటుంది. కాబట్టి ఆ అపరిశుద్ధత మన భాగం తగ్గించడానికి ప్రభు ఇచ్చిన వాక్యాలు. ఇంకొక వాక్యం ముగిస్తాను. అందులో వాటిని బట్టి తెలిసిన విషయం తను పవిత్రపరచుకోవాలి కదా. మొదటి దశలో చదువుతున్నా కదా, 4:7 కూడా ఉన్నట్టు మాట చదువు. మొదటి దశలో అయితే 4:7 మనకు రాయబడిన మాట ఉంది. దేవుని యొక్క ఆలోచనకి ఏమో మనకి దేనికి పిలిచాడు అంటే, ఈ బట్టలు మీకైతే మంచి బట్టలు పంచుని కుట్టేసుకొని మంచి వేసుకుని అసలుగా అని కాదు. ఆ పరిస్థితి కాదు.
ఈ మురికి రోడ్డు శుభ్రించుకుంటే ఈ బట్టలు కాదు, అట్లా వేసుకోవచ్చు. కానీ అక్కడ ఏం చెప్పిన మాట మనకు తెలుసు. జీవితంలో మనకు అందించే మాటలు బలమైన మాటలు కాబట్టి మన యొక్క జీవితాన్ని ఎలాగ శుద్ధి చేసుకోవాలో తెలుసుకోవాలి. ఆయన దానికోసం పిలిచాడు కాబట్టి పిలుపులు అందుకొని పిలుపు కోసం మనం పిలిచిన పిలుపు ఏంటంటే ఏదో మంచి బట్టలు ఒక షూట్ గీట్ వేసుకొని అందరికీ కనిపించడానికి ఒకరు కనిపిస్తాం కదా. అది బిల్లు పెళ్ళికి వెళ్ళినప్పుడు లేకపోతే వెకేషన్ జరుగుతున్నప్పుడు వేసుకున్నాయి కదా. ఎప్పుడు వేసుకొని ఒకసారి వేసుకుంటే ఎంతో ఉన్నా కనిపిస్తుంటారు దాని నుంచి చెప్తున్నారు. అలాంటి పిల్లలతో మన పిల్లలు అయినా పరిశుద్ధత లోకంలో మన మాటల్లో పరిశుద్ధి ఉండాలి, మన చూపులో పరిశుద్ధి ఉండాలి, మన ఆలోచనలో పరిశుద్ధి ఉండాలి, మన ప్లాన్స్లో పరిశుద్ధి ఉండాలి, మన ప్రభుకి ఇచ్చే విషయంలో పరిశుద్ధి ఉండాలి. దేవుని కోసం మనకు దేవుడు ఇచ్చినట్టు దానిదే కావచ్చు. మేబీ దేవుడు నీకు మంచి జీతం ఇచ్చాడు అనుకోండి, ఆ దేవుడు బాగా ఇచ్చేసాను 10% కాదు 20% ఇచ్చాను, 80% ఉంది. 80%లో 40% కుటుంబానికి అమ్మగారు చేశాను. ఇంకా ఈ 40% నా ఇష్టమే అన్నట్టు తాగడానికి తినడానికి లేకపోతే ఖర్చు ఇష్టాంశాల ఖర్చు దానికోసం ఇచ్చాడు జీతము. అందుకని జాగ్రత్త పడాలని జ్ఞాపకం చేస్తాను కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేస్తాను. చిన్న ఒక పాట పాడుకుంటాను. నెక్స్ట్ ఏంటి? ఏంటి మెసేజ్ చేయలేదు చూడలేదు. చిన్న కోరస్ పాడుకొని దేవుని రక్షించేద్దాము. చిన్న కోరస్ పాడుకుంటాము అందరూ కూడా. మీరు మీ సొత్తు కాదు, విలువతో కొనబడ్డవారు. ఇలా జనరల్గా బైబిల్ తీసుకోండి. బైబిల్లో ఉన్నట్టు మాట సేమ్ ఆ మాట పాడుకుంటుంది. ఏం లేదు. ఆ కొరింథీ పత్రిక మరి 6వ ఉంటుంది కదా, మీరు మీ సొత్తు కాదు వీళ్ళు పెట్టి వీళ్ళు తీదాగలి కాబట్టి సరే అది తీసుకుందాం. తీయండి 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 20. మీరు మీ సొత్తు కాదు వీళ్ళు పెట్టుకున్న వారు కనుక మీ దేవుని మహిమపరచండి. అంత జాగ్రత్త. మీరు మీ సొత్తు కాదు విలువతో కొనబడ్డవారు, అయినను నీ దేహంతో దేవుని కనపరచుడి, దేవుని కనపరచుడి. మీరు మీ సొత్తు కాదు విలువతో కనబడ్డవారు, అయినా నీ దేహంతో దేవుని కనపరచుడి, దేవుని కనపరచుడి. అంటే మనం ఆయన సొత్తు చేశాడు. మనం మన సొత్తు విలువ పెట్టి కొనపడ్డాడు. విలువ పెట్టి కొనుక్కి వస్తువుని ఎలా చేస్తామండి? ఉదాహరణకి మన చేతికి పెట్టిన బొంగరము స్నానం చేసినప్పుడు ఒకవేళ పడిపోయింది అనుకోండి, ఒక్కొక్క నామ జరిగింది, ముందు ముందుగా ఏదైతే పడిపోయింది, కానీ కన్నులకి పడలా కాబట్టి నేను చేసుకున్నా, మురికేయండి తీసుకున్నా, శుభ్రం చేసుకుని పెట్టుకున్నా. ఇంకోటి చెప్తాను చేసిన పొరపాటు. మొట్టమొదట మన విశాఖపట్నం చందన ప్రదర్శిస్తారని అప్పుడు బట్టలు కొనడానికి వాళ్ళు కొన్ని కాయిన్స్ ఇస్తుంటారు. ఆ రోజులు వెండి కాయిన్స్ అని కొన్ని ఆఫర్స్ పెట్టాడు, కార్లు అని పెట్టాడు. ఇద్దరికి వెళ్ళి కొనుక్కున్నాను. ప్రత్యేకం పెట్టిన రోజులు పత్రాలు అన్నమాట ఇచ్చారు. ఏమి ఇచ్చారు? వాళ్ళ బొమ్మతో పెట్టినటువంటి వెండి కాయిన్స్ ఇచ్చారు. ఆ వెండి కాయిన్స్ ఏం తీసుకొచ్చి చేశారు? బీరువాలో భద్రంగా అక్కడ పెట్టారు. చూడండి,
బీరువాళ్ళు నాకు చిన్న బీరువా పాతికే రోజుల్లో మొట్టమొదటి నాకు ఎప్పుడైతే రండి లోపల ఎక్కడ పెట్టాను. ఎందుకు పెట్టాను? అప్పట్లో స్థాయిలో నాకున్న స్థాయిలో అది చాలా విలువైంది అని చెప్పేసి ఎవరు తీసుకోవడం పడేయకూడదు, ఎక్కువ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం పెట్టుకున్నాను. తర్వాత అర్థమైంది, ప్రభు మాట్లాడినప్పుడు ఆ లోపల వచ్చేసింది మైండ్. ఏమొచ్చింది? అరే ఒక్కొక్కరు పెట్టారు, దాంట్లో ఏముంది? వాళ్ళ బొమ్మలు ఉన్నాయి, తీసుకెళ్ళి భద్రం దాచిపెట్టాను, తీసుకెళ్ళి వాడికి ఇచ్చేద్దాం, తర్వాత మనకి ఏదో ఒకటి ఇస్తాడు, గ్లాసు ఏదో తీసుకోవచ్చు, 2 గ్లాసు, అప్పుడు ఎక్స్చేంజ్ చేస్తాను. ఏది విలువని తెలుసుకున్న తర్వాత తెలిసింది. ఇప్పుడు మన చెప్పాడు మీరు మీ సొత్తు కాదు, విలువతో కొనబడ్డవారు, అయినా మీ దేహంతో దేవుని కనపరచుడి, దేవుని కనపరచుడి. 7వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో బాగా కంఠస్థం చేయండి. మీకు దేవుడు ఏం చెప్తే చేయండి, నాకు దేవుడు ఏం చెప్తే నేను చేసుకోవాలి. థ్యాంక్ యూ.